హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనం పెట్రోల్ కార్ బెస్టా లేదా డీజిల్ కార్ బెస్టా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో చివరిలో మీకు అర్థమవుతుంది ఏ కార్ అనేది ఎవరికి బెస్ట్ అని. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని మీకు ఇష్టమైన కారు కొనుక్కోవచ్చు, పెట్రోల్ కార్ లేదా డీజిల్ కార్ అని. నేను ఇచ్చే గైడెన్స్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. నాలాగా ఎవరు చెప్పలేరు కదా. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఏ కార్ అయినా మనం ముందు కొనుక్కునేది మైలేజ్ కోసమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టాపిక్ నుంచే మొదలు పెడదాం. పెట్రోల్ కార్లు అనేవి మైలేజ్ అనేది కొంచెం తక్కువ ఇస్తాయి. డీజిల్ కార్లు అయితే మైలేజ్ అనేది ఎక్కువ ఇస్తాయి. ఒకవేళ మీరు రోజుకు 100 కిలోమీటర్ల పైనే మరియు సిటీలోనే ఎక్కువ తిరగాలి అనుకుంటే మీకు డీజిల్ అనేది బెస్ట్ అని చెప్పవచ్చు. అలానే పెట్రోల్ తక్కువ కాదు. డీజిల్కి పెట్రోల్కి ఒక 4 లేదా 3 కిలోమీటర్ల వ్యత్యాసం అనేది ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కార్ కాస్ట్. డీజిల్ ఇంజిన్స్ అనేవి తయారు చేయడానికి ఎక్కువ కాస్ట్ ఉండడంతో కార్ కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అదే పెట్రోల్ ఇంజిన్స్ అయితే నార్మల్ కాస్ట్ ఉంటాయి కాబట్టి కార్ కాస్ట్ కూడా తక్కువగానే ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కార్ పర్ఫార్మెన్స్. పెట్రోల్ కార్లో పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే డీజిల్ కార్లో ఇనిషియల్ పికప్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీకు లాంగ్ రన్లో పవర్ కావాలి అనుకుంటే పెట్రోల్ కార్ బెస్ట్. ఒకవేళ మీకు ఇనిషియల్గా పికప్ కావాలి అనుకుంటే డీజిల్ బెస్ట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ విషయంలో పెట్రోల్ కార్ అనేది కొద్దిగా తక్కువ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది అండ్ పెట్రోల్ సర్వీస్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. డీజిల్ విషయానికి వస్తే మెయింటెనెన్స్ విషయంలో కొద్దిగా ఎక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది. అలాగే సర్వీస్ కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ విషయంలో పెట్రోల్ అనేది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇంజన్ లైఫ్ స్పాన్. డీజిల్ ఇంజిన్స్ అనేవి చాలా గట్టిగా మరియు అంత తొందరగా అరిగిపోవు. పెట్రోల్ ఇంజిన్స్ అనేవి లో కాస్ట్లో తయారవుతాయి కాబట్టి తొందరగా లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది. సో ఇంజన్ లైఫ్ స్పాన్ విషయంలో డీజిల్ కార్ అని బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పొల్యూషన్. సో ఈ టాపిక్ అనేది నేను చెప్పక్కర్లేదు, మీకు అర్థమయ్యే ఉంటుంది. పెట్రోల్ కన్నా డీజిల్ ఇంజన్స్ ఎక్కువ పొల్యూషన్ చేస్తాయి. సో డీజిల్ ఇంజన్ ప్రొడ్యూస్ చేసే పొల్యూషన్ తగ్గించడానికి యాడ్ బ్లూ అనేది వాడితే సరిపోతుంది. సో పొల్యూషన్ అనేది పెద్ద టాపిక్ అనేది ఏమీ కాదు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రీసేల్ వాల్యూ. రెండు కార్లు రీసేల్ వాల్యూ అనేది బాగుంటుంది. కాకపోతే డీజిల్ కార్లు అనేవి కొద్దిగా ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు దాకా తీసుకున్న టాపిక్లో వచ్చేసి రెండు సేమ్గానే పర్ఫార్మెన్స్ చేశాయి. ఒకవేళ మీకు ఎక్కువ లైఫ్ స్పాన్, రీసేల్ వాల్యూ, ఇనిషియల్ పికప్ అలాగే ఎక్కువ మైలేజ్ కావాలనుకుంటే మీకు డీజిల్ కార్స్ అనేవి సెట్ అవుతాయి. అదే ఒకవేళ మీకు నాయిస్ పొల్యూషన్ అండ్ ఎయిర్ పొల్యూషన్, లాంగ్ రన్లో ఎక్కువ పవర్, మెయింటెనెన్స్ అండ్ సర్వీస్ కాస్ట్ అనేది తక్కువగా ఉండాలంటే మీకు పెట్రోల్ ఇంజిన్స్ అనేవి బెస్ట్గా ఉంటాయి. సో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది మీకు రిక్వైర్మెంట్స్ బట్టి మీకు ఏ కార్ అనేది సెట్ అవుతుంది అని. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన ఫస్ట్ గైడెన్స్ వీడియో. సో ఈ వీడియోలో అనేది నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. సో వీడియో అనేది నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.